వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మధ్య హోరాహోరీగా జరిగిన ఎన్నికల సమరం ముగిసింది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. పోటీ చేసిన అభ్యర్థులతో పాటు ప్రజలు కూడా అత్యంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 1వ తేదీన జాతీయ మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. వాటిని బట్టి ఏ ప్రభుత్వం వస్తుందనే అంచనాకు రావచ్చు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే విషయాన్ని అంచనా వేశారు. పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలిస్తే వైసీపీ కనీసం 30 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి జనసేనాని పవన్ కళ్యాణ్ మాటకు కట్టుబడి సహకారం అందించారని, దాదాపుగా మెజారిటీ సీట్లలో జనసేన గెలవబోతుందని పార్టీ నాయకులతో అన్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా తెలుగుదేశం శ్రేణులు కలిసికట్టుగా ఎదిరించారని, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అధికార పార్టీ అరాచకాలను ధీటుగా ఎదుర్కొన్నారన్నారు. అందుకు మాచర్ల, తాడిపత్రి సంఘటనలు ఉదాహరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పోలింగ్ సరళి పరిశీలిస్తే వారం వన్ సైడ్ గానే జరిగిందని, ప్రజలంతా గుమ్మనంగా వ్యవహరించారని, వాళ్లలా వ్యవహరించడానికి కూడా కారణం ఉందన్నారు. పలానా పార్టీకి ఓటు వేశామని చెప్తే ప్రత్యర్థి పార్టీ నుంచి కేసుల గొడవలు, ఇతరత్ర అల్లర్లు జరగడానికి అవకాశం ఉందని భావించి వీరంతా ఓటు ఎవరికి వేశామనే విషయాన్ని బహిరంగపరచడం లేదని విశ్లేషిస్తున్నారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 120 సీట్లకు పైగా గెలుపుతుందని అంచనా వేస్తున్నారు. 4వ తేదీన ఫలితాలు వస్తే గానీ వీరి అంచనాలు సరైనవా కావా అనేది తేలుతుంది. అప్పటి వరకు ఎదురు చూడడమే.